మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరొక దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు ఈ ఉదయకాలం ముందు దేవుడు మనతో ఈ రీతిగా ప్రతిదినము ఆధ్యాత్మికంగా దేవుని యొక్క వాక్యమును పఠించుటకు, ధ్యానించుటకు, దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకొని ఉదయకాలమున జీవించుటకు, ఆ వాక్యము ద్వారా ఆశీర్వాదాలు పొందుకున్నటకు దేవుడు మనకి ఇచ్చినటువంటి ధన్యతను బట్టి దేవునికి స్తోత్రం. 92వ కీర్తనలో 13వ వచనంలో దేవుడు ఒక మంచి విశ్రాంతి దినము తగిన గీతము కీర్తన అని ఉంటుంది 92వ కీర్తనలో. అంటే విశ్రాంతి దినము లేక దేవుని మందిరానికి వెళ్ళే దినం. 13వ వచనం, యెహోవా మందిరములో నాటబడిన వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. దేవుని బిడ్డలారా, దేవుని ఆవరణములో మనం వర్ధిల్లాలి. దేవుని యొక్క ఆ ఉన్నతమైనటువంటి స్థితిని దేవుడు మనకు వర్ధిల్లే స్థితిని ఎక్కడ కలిగిస్తాడంటే మందిరానికి వెళ్ళడం మనం నేర్చుకోవాలి. కాబట్టి దేవుని మందిరంలో ఆయన ఆశీర్వాదాలు, దీవెనలు, గొప్ప కార్యములు, ఆయన వాక్యము ద్వారా మనకు వచ్చే లాభాలు, ఆ వాక్యము ద్వారా మన శరీరమును, మన ప్రాణాత్మ దేహములను సరిచేసే విధానమును దేవుడు ఎంతో మనకు అన్నీ తెలియపరుస్తాడు. అందుకే 122వ కీర్తనలో ఒక మాట దావీదు యాత్రలో ఆ కీర్తనను తెలియపరుస్తాడు. యెహోవా మందిరమునకు వెలుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. దేవుని యొక్క మందిరానికి వెళ్ళడం అంటే మనం అందరం వెళ్తాము అని చెప్పి దావీదు ఆ మాట వినినప్పుడు, జనులందరూ ఆ మాట యెహోవా మందిరమునకు వెలుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. కాబట్టి ఏ విషయంలో మనకు సంతోషం ఉంటుంది? ఏ విషయంలో సంతోషం ఉంటుంది? దేవుని మందిరం విషయంలో. నీవు మందిరానికి వెళ్ళడం ఏం నేర్చుకుంటున్నావు? ఏమి నీ జీవితంలో పొందుకుంటున్నావు? ఏమి నీ జీవితంలో ఆశీర్వాదాలు, దేవుని యొక్క దీవెనలు ఎలాగ పొందుకుంటున్నావు? ఇవన్నీ కూడా మనకు తెలుస్తుంది. అందుకే యేసు ప్రభు ఒక కొరడా తీసుకొని ఆ గువ్వలమ్మ వారిని, రోకలమ్మ వారిని, జంతువుల్ని అన్నిటినీ అమ్మవారిని అందరినీ కూడా దేవుని మందిరములో నుంచి తోలివేశాడు. ఆ రూకలము బల్లలన్నింటినీ త్రోసివేశాడు. నా మందిరము దొంగల గృహగా చేసేసారని. ఎందుకంటే మీ హృదయము దేవుని ఆలయం అని మీరు ఎరుగరా అని కొరంథీయులకు రాసిన పత్రికలో చెప్పబడినట్లు మన జీవితాలలో మందిరము దేవుని యొక్క సన్నిధిని మనకు తెలియపరుస్తుంది. ప్రత్యక్షపు గుడారము దేవుని యొక్క ఉనికిని, దేవుని యొక్క ప్రజెన్స్ని, ఆ పరిశుద్ధతను, ఆ ఒక పద్ధతిని అక్కడ యాజకులు, అలాగే ప్రధాన యాజకుడు, అలాగే అక్కడ పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ఇవన్నీ కూడా మందిరం యొక్క ఉనికి. కాబట్టి ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో ఆత్మీయమైనటువంటి స్థితిని మనము కలిగి దేవుని మందిరానికి వెళ్ళడం. ఆ రోజుల్లో మందసములో మన్నాగల బంగారు పాత్ర, అహరోను చిగిరించిన కర్ర, అలాగే 10 ఆజ్ఞలు ఉన్నటువంటి ప్రదేశం అతి పరిశుద్ధ స్థలం. అయితే నీ హృదయం ఈరోజు అతి పరిశుద్ధ స్థలంగా ఉందా? బైబిల్ ఉంది, శుద్ధి చేసే బైబిల్. వాక్యము నిన్ను కడుగుతుంది. వాక్యం వలన, వాక్యం అనే పాల చేత నువ్వు కడగబడతావు. కాబట్టి ఆత్మీయంగా నీవు వెళ్ళే మందిరానికి, నువ్వు వెళ్ళే చర్చికి నువ్వు పోయి ఏం నేర్చుకుంటున్నావు అనేదే ఈరోజు ఒక అద్భుతమైనటువంటి విషయం. అందుకే
యెహోవా మందిరమునకు వెలుదుమని జనులు నా తనినప్పుడు నేను సంతోషించి తిని. అలాగే 9వ వచనం అంటాడు, 122వ కీర్తన 9వ వచనంలో, మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించేదము. కాబట్టి దేవుని యొక్క మందిరము నిమిత్తము నీ జీవితంలో నువ్వు వెళ్తావు, నువ్వు వెళ్ళి అక్కడ ఉంటావు, అక్కడ దేవుని వాక్యాన్ని నేర్చుకుంటావు, తెలుసుకుంటావు. అక్కడ నీ జీవితంలో నువ్వు చేసే ప్రతి ఒక్క పనిని బట్టి నీకు మేలు కలుగుతుంది. దేవుడు నీకు సహాయం చేస్తాడు. దావీదు జీవితంలో కూడా అదే విధంగా అనుకుంటున్నాడు. అలాగే 84వ కీర్తనలో 2వ వచనంలో అంటాడు, యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. దేవుని బిడ్డలారా, ఈరోజు మందిరానికి వెళ్ళేటప్పుడు ఎంతో నాకు ఆ పని జరగాలి, నా కష్టాలు తీరాలి, దేవుని వేడుకునేదానికి మనం వెళ్తాం. కానీ దావీదు ఒక డిఫరెంట్ క్యారెక్టర్. ఇది 84వ కీర్తన కొరహు కుమారులు. వీరి కొరహు కుమారులు కూడా చాలా ముఖ్యమైన వాళ్ళు. కొరహు చనిపోయినాడు, కానీ కొరహు కుమారులు చనిపోలేదు. దేవుని ఉగ్రత కొరహు మీదకి వచ్చేసింది. కానీ దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పింపబడి దేవుని మందిర ఆవరణములో వారు జీవమగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నదని చెప్తున్నారు. కాబట్టి దేవుని మందిరాన్ని నువ్వు చూడాలి, ఆ మందిరాన్ని పట్టించుకోవాలి. నువ్వు ఏ మందిరానికి వెళ్తావు, ఏ ప్రార్థనా మందిరానికి వెళ్తావు, అక్కడ ఆ మందిరాన్ని నువ్వు పట్టించుకోవాలి. ఆ మందిరములో నువ్వు దీవించబడాలి, ఆ మందిరములో నువ్వు నాటబడాలి, ఆ మందిరములో నువ్వు వర్ధిల్లాలి, ఆ మందిరములో నువ్వు పచ్చని చెట్టు వలె దేవుని మందిర ఆవరణములో నాటబడాలి. ఇలాగా నీ జీవితాన్ని మార్చుకోవాలి. అందుకే 4వ వచనం కొరహు కుమారులు ఇంకొక మాట అంటాడు, 84వ కొరహు కుమారుల కీర్తన 4వ వచనంలో, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. కాబట్టి ధన్యత కూడా వస్తుంది దేవుని మందిరానికి మానకు వెళ్తే. ఒక దినము దేవుని ఆలయంలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఆ దీవెన కూడా వస్తుంది. వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. నీ మందిర ఆవరణములో నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. సమయలులాగా బాలుడగు సమయలు ఆయన ప్రదీపమును వెలిగించేవాడు. ఆయన ఏలికి యాజక వృత్తి చేసినటువంటి వాడు. ఏలి కుమారులు భయంకరమైనటువంటి ఆ దేవునికి ఇష్టములైనటువంటి వారు, తప్పులు చేసినటువంటి వారు, దేవుని మందిరానికి వచ్చే ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టినటువంటి వారు. అంత మాత్రమే కాదు, వారు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి ఆ భయము భక్తి లేనటువంటి వారు. అందుకే వారిని యుద్ధంలో దేవుడు చంపివేసినప్పుడు ఏలి ఆ మాట విని సింహాసనం నుంచి వెనక్కి పడి మెడ విరిగి చనిపోయినాడు ఏలి. ఆయన తదనంతరం సమయాలు దాను నుంచి బేర్షెబా వరకు ప్రవక్త అయినాడు. ఎంత గొప్ప విషయం! కారణం ఏంటంటే, ఒక అనాథగా పెరిగినటువంటి మందిరములో పెరిగినటువంటి వాడు, నీ మందిరమునందు నివసించువాడు. ఏలి నివసించాడు, కానీ భయము భక్తి లేకుండా తన పిల్లలకి చెప్పలేకపోయాడు. కానీ భయము భక్తులు తన పిల్లలకి చెప్పలేకపోయాడు. సమయలు జీవితంలో భయము భక్తి తెలుసుకొని ఒక గొప్ప ప్రవక్త అయినాడు. ఆయన మందిరములో ఎదిగాడండి, మందిరములో పెరిగాడండి, మందిరములోనే నాటబడ్డాడు, మందిరములోనే దేవుని స్వరం విన్నాడు. వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. దేవునికి స్తోత్రం. 84వ కీర్తన 10వ వచనంలో అంటాడు, నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనులు గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిరము ద్వారమునంద నివసించుట నాకు ఇష్టం. ఎంత గొప్ప విషయం! ఒకటి మందిరములో నివసించడం, మందిరమును చూడడం, మందిరములో నా మందిర ద్వారము దగ్గర ఉండడం. అరుణ్ కుమారులు ఎంత మంచి మాటలు! కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రత్యక్ష గుడారములో నుంచి సొలొమోను ఒక మంచి దేవాలయం కట్టించాడు. దావీదు అంటాడు,
9వ అధ్యాయము 1 దినవృత్తాంతములు 29వ అధ్యాయంలో 2వ వచనంలో, నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుపు పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేధికపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములను గల పలు విధముల రాళ్లను, మిక్కిలి వెలగల నానా విధల రత్నములను, తెల్ల చలవరాయి విశేషముగా సంపాదించి తిని. కట్టించాడా? కట్టించలేకపోయాడు. ఆయన సహాయం చేసి ఉండొచ్చు తర్వాత కానీ దేవుని మందిరం ఎవరి దగ్గర కట్టించుకోవాలో వారి దగ్గర కట్టించుకుంటాడు దేవుడు. ఆ మందిరలో ఏ విధంగా అర్చన చేసేవారు, పూజ చేసేవారు, యాజకులు ఎవరు ఉండాలో వారిని నిర్ణయించేవాడు దేవుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, సొలొమోను ఎన్నుకున్నాడు దేవుని మందిరాన్ని కట్టించేదానికి. కాబట్టి ఈరోజు నీ మందిరాన్ని, నీ హృదయం అనే మందిరాన్ని కట్టేదానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఆయన నీ హృదయము దేవుని ఆలయమని నువ్వు ఎరగవా? ఈ ఆలయములో దేవుని ఆత్మ నివసించుచున్నది. నువ్వు ఆలయమును పాడు చేసినట్లా దేవుడు నిన్ను పాడు చేస్తాడని చెప్పబడింది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో దేవునికి ఇష్టమైన రీతిలో నువ్వు ఉన్నావా అనేది ఒకసారి ఆలోచించండి. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:16, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, అంటే ప్రత్యక్షపు గుడారము, రెండవదిగా మందిరం అనబడినటువంటి ప్రత్యక్షపు గుడారము ఇజ్రాయేలులకి, రెండవదిగా యెరూషలేములో దేవుని ఆలయము, అలాగే యేసుక్రీస్తు కాలంలో సెనగోగు అనబడినటువంటి దేవుని ఆలయములు, అలాగే ఇప్పుడు పరిశుద్ధాత్మ ఒక మనిషిని కడిగి పవిత్రపరిచి వారు క్రీస్తులో మారు మనసు, పాపక్షమాపణ, బాప్తిజము, పరిశుద్ధాత్మ అనుభవం వచ్చిన తర్వాత వారే మందిరముగా మార్చబడడం. అప్పుడు ఈ మాట అంటున్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగురా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వారిని పాడు చేయను. బాగా ఆలోచించండి. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి నువ్వు నిజముగా దేవుని ఆలయమై ఉన్నావు. జాగ్రత్త సుమి, నిన్ను నీవు కాపాడుకుంటూ ఇంకొకరిని కాపాడాలి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ఆ గొప్ప తండ్రి, మేము మందిరముగా కట్టబడి ఉన్నాము. నీవు మెచ్చే మందిరముగా మేము కట్టబడి ఉన్నామా? నీ కృప మాకు చూపించండి. నీ మందిరములో ఏ విధంగా మేము జీవించాలో, నీ మందిర ఆవరణములో ఏ విధంగా ఉండాలో, మేము నీ మందిరంగా ఏ విధంగా మేము కట్టబడాలో మీరు మాకు తెలియపరిచారు. అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తాం. ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.